దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును. కీర్తనల గ్రంథం 146 అధ్యాయం 7వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్యాయంగా అక్రమంగా నీ మీద నిందలు వేసి నిన్ను బాధ పెడుతున్నారా? చెయ్యని తప్పుకు నిన్ను బాధ్యులుగా చేసి హింసిస్తున్నారా? బాధపడకు ప్రియ సహోదరి, దేవుడు నీ పక్షాన న్యాయం తీర్చుతాడు. బాధపరచబడు వారికి, బాధపడుతున్న వారికి న్యాయం తీర్చువాడే ఉన్నాడు మన ప్రభువు. దేవుడు నీ జీవితంలో అనుమతించే ప్రతి పరిస్థితి వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. అవి నీకు ఎన్నో విషయాలు నేర్పిస్తాయి. మన హృదయం ఎలా ఉండాలి అంటే, మనల్ని బాధలకు గురి చేసిన వారిని సహితం క్షమించగలగాలి. అలా ఎలా ఉంటాం బ్రదర్? అది ఎలా సాధ్యమవుతుంది అనుకుంటారు. మనం ఇతరులను ఎందుకు క్షమించాలి అంటే, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 21 వరకు మనం ధ్యానించినట్లయితే ఇందులో అద్భుతంగా చెప్పారు. నీ హృదయం నీ దేవుని ఎదుట దోషారోపణ చేయకుండానట్లు క్షమించవలెను అని ఉంది. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 నుంచి 26 వరకు మనం చదివినట్లయితే ఈ విధంగా ఉంది. నీవు న్యాయాధిపతికి అప్పగింపబడి అన్యుని వలన తీర్పు తీర్చబడకుండానట్లు, శిక్షించబడకుండానట్లు క్షమించవలెను అని ఉంది. నీవు ఎప్పుడైతే క్షమాగుణాన్ని కలిగి ఉంటావో, నీ ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధికి చేరతాయి. రోమాపత్రికలో భక్తుడు ఈ విధంగా చెప్తాడు, మీకు మీరే పగ తీర్చుకొనకుడి, ఉగ్రతకు చోటివ్వకుడి, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుడి అని చెప్తూ ఉన్నారు. ఇందులో మనం గ్రహించవలసిన విషయాలు ఏంటంటే, నీకు హాని చేసిన వారికి తిరిగి హాని చేయకుండా వారిని క్షమించి దేవునికి అప్పగించాలి. ఇక్కడ చెప్తున్న విషయాలు, పగ తీర్చుకొనకుడి అని ఉంది. పగ తీర్చుకునే వారిలా మనం ఉండకూడదు. శత్రువుని సహితం ప్రేమించేవారిగా మనం ఉండాలి. చాలామంది వారి సహోదరులను సహితం ప్రేమించలేని స్థితిలో ఉంటారు. వారు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాడు నాకు చాలా అన్యాయం చేశాడు, నేను బాగుండటం వాడు వార్చలేడు అని కారణాలు చెప్పి సొంత సహోదరులుగా ఉండి కనీసం ఒకరికొకరు మాట్లాడుకోలేని స్థితిలో ఉంటారు. ప్రియ సహోదరుడా, ఈ మాటలు నీకే. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 9 నుంచి 21 వరకు నీవు చదివినట్లయితే ఈ విధంగా ఉంది. నీవు దేవుని ప్రేమించుచున్నావని రుజువగునట్లు నీ సహోదరుని ప్రేమించు అని ఉంది. ఎంతో గొప్ప మాటలు ప్రియ సహోదరులారా. మనం దేవుణ్ణి ప్రేమించాలి అంటే మన సహోదరుల్ని ముందుగా ప్రేమించాలి. మన సహోదరుల్ని క్షమించి ప్రేమించగలిగే హృదయం మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేవుణ్ణి ప్రేమించగలం మనస్ఫూర్తిగా. ఎందుకంటే నీవు ప్రభువుని పోలి నడుచుకున్నట్లు క్షమించుడి అని భక్తులు సెలవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ సహోదరుల్ని క్షమించండి, వారిని ప్రేమించండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి పవిత్రమైన మాటలు విని వాటి ప్రకారం నడుచుకునే ధన్యత మా అందరికీ అనుగ్రహించండి ప్రభువా. మేము మా సొంత సహోదరి సహోదరులను ప్రేమించలేకపోతే మిమ్మల్ని ఏం ప్రేమించగలం ప్రభువా? అటువంటి హృదయాన్ని, కఠినమైన హృదయాన్ని మా నుంచి తొలగించండి తండ్రి. ఎంత కష్టమైనా, మాకు ఏ విధంగా ప్రవర్తించినా ప్రభా, మీ ప్రేమ ముందుగా మా సహోదరుల పట్ల చూపించే ధన్యతని మాకు దయచేయండి నాయన. మా సహోదరుల్ని ప్రేమించే హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించండి. ఈరోజు ఎంతమంది బిడ్డలు ప్రార్థన చేస్తున్నారో, వారికి వారి సహోదరుల పట్ల అన్యాయం జరిగిందో
ప్రభా వారు కుమిలిపోతున్నారు, నేను ఎలాగ ప్రేమించగలను, నాకు ఇంత అన్యాయం చేశారని వారిలో వారు మదన పడుతున్న ప్రేమించగలిగే హృదయాన్ని వారికి అనుగ్రహించండి. మీరు ఎంతటి క్షమాగుణాన్ని కలిగి ఉన్నారు ప్రభా. తండ్రి, చేయని తప్పుకి మీరు ఎన్నో నిందలు పడ్డారు, ఎన్నో అవమానాలు భరించారు తండ్రి, గాయాలు పాలయ్యారు ప్రభా. కొన్ని కోటాను కోట్ల దేవదూతలతో స్తుతిగానాలు అందుకునే అర్హత కలిగి ఉన్న మీరు మా కోసం ప్రభా మానవునిగా జన్మించి తండ్రి, అదే మానవుని చేతిలో ఎన్నో అవమానాలకు గురయ్యి మీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని మా కోసం చిందించి మమ్మల్ని పవిత్రులుగా చేసి ప్రభా మాకు ఒక మాదిరిని కనపరిచారు. పవిత్రంగా ఎలా జీవించాలని, ఒకరి పట్ల ఒకరు ఎలా క్షమాగుణాన్ని కలిగి ఉండాలని మాకు నేర్పించారు ప్రభా. అటువంటి ధన్యతని మా అందరికీ దయచేయండి. మాలో ఉన్నటువంటి గర్వాన్ని, హృదయ గర్వాన్ని మా నుంచి తొలగించండి. మాకు మీ కృప చూపించండి. మీ దయా సంకల్పం చొప్పున మమ్మల్ని అందరినీ బ్రతికించమని ప్రభా, మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన అహాన్ని తొలగించి ఒకరికొకరు ప్రేమించుకున్నట్లు మా సహోదరుల్ని మేము మనస్ఫూర్తిగా ప్రేమించి ప్రభా మీ ప్రేమని చాటే ధన్యతని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని, మా ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామమున మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.